నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఇవాళ మన ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు? ఈరోజు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నానండి. అది కూడా పకోడీ కాంబినేషన్లో కార్న్ పకోడీ రైస్ అండి. కార్న్ పకోడీ రైస్. ఎస్. అంటే పకోడీలా చేసి మళ్ళీ దాంతో రైస్ చేస్తారు. ఎస్, అంటే మనం సైడ్లో నంచుకోకుండా రైస్తో పాటు తినేసేయచ్చు. కరకరలాడుతూ. ఎస్. కార్న్ పకోడీ రైస్ కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందామా? కార్న్ పకోడీ రైస్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మరి మొదలు పెట్టేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ మనం పకోడీలు వేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసేప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. సో నూనె వేడయ్యేలోపు మనం కార్న్ మిక్సీ పట్టేసుకుందాం పకోడీ కొరకు. ఇప్పుడు మొక్కజొన్నల సీజన్ కూడా విరివిగా దొరుకుతుంది మనకి. అంటే మామూలుగా స్వీట్ కార్న్ కాకుండా మనం రెగ్యులర్ గా కండెల కాల్చుకొని తింటాం కదా, అది వాడితే బాగుంటుంది. పేస్ట్ అయిపోవాలండి, అంటే కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. సో దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి కొద్దిగా శనగపిండి ఎక్కువనే పడుతుంది పకోడీలకి. ఎస్. ఈ కార్న్ మేము ఏం చేస్తామంటే మామూలుగా దొరుకుతుంది కదండి, చక్కగా ఒలిచేసుకుని మనం జిప్ దాంట్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఉంటుంది కదా. ఎస్, కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు, మళ్ళీ కొనుక్కోకర్లే వేరేగా. అలా కూడా మీరు చేయొచ్చు అండి ఈ సీజన్లో, బికాస్ కార్న్ విరివిగా దొరుకుతుంది బయట మనకి. కాబట్టి హ్యాపీగా దాన్ని ఒలుచుకుని టీవీ చూసుకుంటూ మన ప్రోగ్రామ్ ఒలుచుకుని పెట్టుకున్నారనుకోండి, హాయిగా జిప్ లాక్లో వేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాడుకోవచ్చు, సీజన్ లేనప్పుడు కూడా. ఎస్. సో దీంట్లో కొద్దిగా వాము డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి, కొద్దిగా కారం, పకోడీకి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం అండి సన్నగా తరిగారు. ఎస్. సో కార్నే కాకుండా మామూలుగా మనకు సీజనల్గా దొరికే బఠానీలు అవి దొరికేప్పుడు కూడా చాలా మంది మేము అలాగే చేస్తాం, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అంతే. సో పిండి రెడీ అయిపోయింది. సో వీటిని మనం పకోడీలా వేసేసుకున్నాం. ఈ మొక్కజొన్న పొత్తులు పకోడీలు కూడా చాలా బాగుంటాయి. ఊరికే ఇలాగే లాగించేయచ్చు. సో గారెలు కూడా చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఆదిలాబాద్ సైడ్లో అంకాపూర్ అనే విలేజ్ ఉంటుంది. సో అక్కడ మక్క గారెలు ఫేమస్ అక్కడ. సో ఇది కొంచెం స్లో ఫైర్ మీద కావాలండి మనకు. సో ఇది ఇంకొంచెం టైం తీసుకుంటుంది. సో ఈలోగా దీన్ని మనం అటువైపు మార్చేసుకుని ఇక్కడ రైస్ రెడీ చేసుకున్నామండి. పోపు వేసేసుకున్నాం. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ అండి. సో ఇంకొంచెం కమ్మగా కావాలనుకుంటే కొద్దిగా నెయ్యితో అనే చేసుకోవచ్చండి. సో ఇది ఆల్రెడీ నూనెలో చక్కగా డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి అది నెయ్యిలో వేసుకుంటే పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకోగలరు. అక్కర్లేదు. ఓకే, ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు. సో మనకి ఇదే కారం అండి దీంట్లో రైస్లో.
అవును, ఇందులో కూడా కొంచెం వేసాం కదా కారం. పకోడీలో ఉంది. మామూలుగా రైస్ కూడా తింటప్పుడు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎస్, రైస్ కాబట్టి మనకి బ్రౌన్గా కావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం టైం తీసుకుంటుంది, అంటే మనకు మొక్కజొన్నతో చేసుకునే ఇలా పకోడీ కానీ గారెలు కానీ కొంచెం టైం తీసుకుంటుంది. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. సో సింపుల్గా చేసుకోవచ్చు. అంటే కొంచెం ఇక్కడ మనకు పకోడీ దగ్గర కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. సో అవి రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఈ రైస్ పోప్ అనేది కొంచెం సింపుల్గానే చేసేసుకోవచ్చు. దీంట్లో తీసేనా? ఎంత బాగా వేగాయి కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది, మంచి కలర్ వచ్చింది. సో రైస్లో కాబట్టి కొంచెం మనం చిన్న చిన్నగా వేసుకున్నాం. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసిన బాస్మతి రైస్, సో ఇక్కడ రైస్కి సరిపడా ఉప్పు, సో ఇక్కడే కొన్ని పొడులు కూడా యాడ్ చేసేసుకున్నామండి. కొద్దిగా ఆమ్చూర్, కొద్దిగా చట్పటా ఉంటే బాగుంటుంది. సో పకోడీలతో పాటుగా కొంచెం పుల్ల పుల్లగా, ఎస్, లేదా చాట్ మసాలానే వేసుకో. ఓకే. సో జీలకర్ర పొడి, సో అన్నిటి కూడా బాగా సెట్ అవుతుంది ఇది. అవును. సో రెండు వేయగానే పొడులు స్మెల్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఆ జీలకర్ర చాలా డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి. ఎస్ అండి, కొంచెం దూరగా వేయించి చేసేసుకుంటే ఏ డిష్కి యాడ్ చేసినా సూపర్గా ఉంటుంది. ఓకేనండి, సో ఇప్పుడు పకోడీలు యాడ్ చేసేసుకుందాం. ఎస్ ఎస్, ఒక్కసారి కొంచెం అలా లైట్ కలిపేసి తీసేసుకోవడం. సో సర్వ్ చేసేసుకున్నాం. తెలుసుకుంటారా? పైనుండి కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే. సో వేడిగా కార్న్ పకోడీ రైస్ రెడీ. కార్న్ పకోడీ రైస్ చూడడానికి భలే బాగుంది కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయితే ముందుగా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కార్న్ పకోడీ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ ని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, వాము, కారం, ఉప్పు, తరిగిన అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న అన్నం, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ముందుగా వేసిన పకోడీని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కార్న్ పకోడీ రైస్ రెడీ. కార్న్ పకోడీ రైస్ టేస్టింగ్ టైమ్ వాచ్. సో రాజు గారు ప్లీజ్ ఆనర్స్. సో రైస్ ఫ్లేవర్ బాగా వచ్చిందండి. ఆమ్చూర్ అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసాం. ప్లస్ ఈ పకోడీతో పాటు తింటూ ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగా పెరిగిపోయింది. దానికి క్రంచీగా పకోడీ చాలా సూపర్గా వచ్చింది. యమ్మీ యమ్మీ. నేను ఈ కాంబినేషన్ ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. చాలా బాగా వచ్చింది, చాలా కొత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నేల మీద కనుక కొద్దిగా ఆయిల్ ఒలికిపోయినట్లయితే ఆ మరక త్వరగా పోదు, జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడ జారుతుందో ఏమో అని టెన్షన్గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి.
కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ బ్రెడ్ పౌడర్ కానీ ఆయిల్ ఒలికిపోయిన ప్రాంతంలో వేసేసి ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ ఆయిల్ జిడ్డు మరక అంతా కూడా శుభ్రంగా పోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ వందన. ఇవాళ మీకు స్పెషల్ రెసిపీ చూపిద్దామని వచ్చేసాను. అదేంటో తెలుసా? తోటకూర మసాలా వడ. మసాలా వడ అనేసరికి ఈ సీజన్లో చాలా యమ్మీగా ఉంటుంది కదండి. మరి తోటకూర యాడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? సూపర్గా ఉంటుంది. అది ఎలాగో మీకు చేసి చూపించేస్తా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? తోటకూర మసాలా వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మరి యమ్మీ తోటకూర మసాలా వడ ఎలా చేయాలో చూపించేనా? వచ్చేయండి. దీంట్లో శనగపప్పును నేను 1 అవర్ బిఫోరే నేను నానపెట్టుకున్నానండి. దాన్ని గ్రైండర్లో కచ్చాపిచ్చా కింద మనం గ్రైండ్ చేసేసుకొని, అండ్ అందులోనే కొంచెం శనగపప్పు తీసుకొని కొంచెం ఆ క్రంచీనెస్ కోసమని నేను యాడ్ చేసేస్తున్నా. ఇది నానబెట్టిన శనగపప్పు. తోటకూర మసాలా వడ అన్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి తోటకూర. తోటకూర వేసేసుకొని శనగపిండి కూడా వేస్తున్నానండి. ఇది మనకి బైండింగ్ ఏజెంట్ లాగా. ఉల్లిపాయలు, అల్లం, మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అల్లం, పచ్చిమిర్చి, కారం కొద్దిగా వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి. ఉప్పు తగినంత, పసుపు, జీలకర్ర, గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర. ఈ రెసిపీ వర్షాకాలంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఆకుకూరలు అనేసరికి పిల్లలు అంత తొందరగా ఇష్టపడరండి. సో ఇలా మనకి వడల్లో అయితే అసలు ఆ ఫ్లేవర్ అనేది మనకి అసలు తెలియకుండా మసాలా ఆ స్పైసీగా చాలా బాగుంటుంది. ఎక్కువ ఇష్టపడి తింటారు. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. వేరే ప్యాన్లో ఇక్కడ నేను ఆయిల్ పోసుకొని ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నానండి. ఇంకా దీన్ని వడల కింద చేసుకొని వేసేసుకుందాం. కొంచెం నూనె మన చేతికి ఇలా రాసుకొని మన వడలు ఎలా చేసుకుంటామో అలానే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, బ్రౌన్ షేడ్లో వచ్చేసాయి మనకి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ అనేది లాగేస్తుంది. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడి యమ్మీ యమ్మీ తోటకూర మసాలా వడ
చాలా ఈజీ రెసిపీ అండి. మరి దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. తోటకూర మసాలా వడ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, తరిగిన తోటకూర, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర మసాలా వడలు రెడీ. రాజు గారు, తోటకూర మసాలా వడ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, మంచి స్మెల్ వస్తుంది అసలు Yeah. తోటకూరది. మసాలా వడ చాలా అంటే చాలా colourful గా ఉంది. మసాలా వడ అంటేనే చాలా మంది ఫేవరెట్ కదా. సో దాంట్లో తోటకూర వేసారు, సూపర్ స్మెల్ వస్తుంది. స్పైసీగా స్పైసీగా మసాలా వడ అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి. ఉంటుంది. ఆ తోటకూర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అలాగే కొంచెం అలా పప్పులుగా కూడా వేశారు కదా, Crunchy అవి కొంచెం క్రంచీగా తగులుతూ చాలా సూపర్గా ఉంది. వర్షాకాలంలో పర్ఫెక్ట్ రెసిపీ. పర్ఫెక్ట్ రెసిపీ. టీ టైం, ఈవినింగ్ టైంలో టీ చాలా మంది తీసుకునేప్పుడు ఈ స్నాక్ ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే అడిషనల్గా మీరు ఇలా ఆకుకూర యాడ్ చేశారు కాబట్టి ఇంకా ఫ్లేవర్ చాలా సూపర్గా వచ్చింది. అవును, అవును. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. చూశారు కదండి, మరి ఈ వర్షాకాలంలో పక్క వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడి తోటకూర మసాలా వడ తింటే ఎలా ఉంటుంది? మరి ఇంకెందుకు, మీరు ఇంట్లో తయారు చేసేసుకోండి. మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బట్టల్లో చిన్న చిన్న క్రిములు రాకుండా ఉండడానికి, ఫ్రెష్గా స్మెల్ రావడానికి నేప్తలిన్ ఉండలు వేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు నేప్తలిన్ ఉండలు డైరెక్ట్గా వేసేయకుండా ఒక పాలిథిన్ కవర్లో చిన్న చిన్న హోల్స్ చేసి అందులో నేప్తలిన్ ఉండలు ఉంచి బట్టల్లో కనుక ఉంచుకున్నట్లయితే బట్టలు పాడవకుండా ఉంటాయి, అలాగే సువాసన భరితంగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. మరి గుడ్ ఫుడ్ లో ఇవాళ ఏం చేస్తున్నారు రాజు గారు? ఒక దోశ చేస్తున్నానండి. రాగి స్ప్రౌట్స్ దోశ అండి. రాగిని స్ప్రౌట్స్ గా చేసి దాంతో దోశ? లేదండి, అంటే రాగి పిండి వాడుతున్నాం, ఇక్కడ మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నాను నేను. వీటి కాంబినేషన్ లో దోశ చేసుకుంటున్నాం. రాగి స్ప్రౌట్స్ దోశ కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందామా? రాగి స్ప్రౌట్స్ దోశకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. రాగి స్ప్రౌట్స్ దోశకు కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో మొదలు పెడదాం. ఓకేనండి. సో స్ప్రౌట్స్ మనం ఆల్రెడీ నానబెట్టేసినాయి కాబట్టి అవి తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలండి. సో ముందుగా ఏంటంటే బియ్యం, మినపప్పు 2 గంటల పాటు కనీసంగా నానబెట్టి ఇలా ఫైన్గా మనం అంటే దోశ పిండి లాగేనా? దోశ పిండి లాగా రుబ్బేసి పెట్టేసుకున్నాం. సో ఎలా అంటారు పాళ్ళు? రెగ్యులర్ దోశనండి, మామూలుగా దోశ. బట్ ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీ రాగి పిండి అలాగే స్ప్రౌట్స్ వాడుతున్నాం. ఓకే, అంటే బైండింగ్ కి కదా ఈ దోశ పిండి? అవునండి. దీంట్లో మిక్సీ జార్లో మిక్స్డ్ స్ప్రౌట్స్, సో డైరెక్ట్గా తినే విధంగా దీంట్లోనే అన్నీ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇక్కడ కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది కూడా మనకు ఫైన్ పేస్ట్లా కావాలి. ఓకే, సో దీన్ని మనం ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న బ్యాటర్లో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఇంకొద్దిగా ఉప్పు, అలాగే రాగి పిండి అండి. రాగి కూడా స్ప్రౌట్స్ వచ్చాక పిండి చేసి పెట్టుకోవచ్చు కదా? అలా కూడా చేసి అంటే మాల్ట్లా చేసి పెట్టేసుకుంటాం కదా, సో అలా చేసి పెట్టేసుకుంటాం. కొద్దిగా పెరగండి, అంటే ఎక్కువగా మనం ఫర్మెంట్ చేసుకోలేదు కదా, సో కొంచెం ఆ పులుపు దోశ అనగానే కొంచెం లైట్ ఆ పులుపులా ఉంటుంది కదా,
కొద్దిగా పులుపుకి ఎస్ స్టవ్ వెలిగించిన ఈ లోపల వెలిగించేస్తాం. అసలు రాగి పిండికి దోశ పిండి ఎందుకంటే అది ఇలా జిగురు ఉంటుంది కొంచెం కాబట్టి జిగురు కదా? ఉంటుంది. అవునండి. దానివల్ల దోశ బాగా వస్తుంది. ఎస్ కావాలంటే ఉత్తి మినపప్పు లేకపోతే పెసలో వేసి కూడా చేసుకోవచ్చా అండి ఇలా? చేసుకోవచ్చండి. అంటే అది మనకు పెసరట్లా వస్తుంది. ఇక్కడ అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ యూజ్ చేస్తున్నాం కొంచెం, అంటే గుడ్ ఫుడ్ లాగా కొంచెం మనం అన్ని రకాల దినుసులు అంటే దీంట్లో మొలకల్లాగా వాడేస్తున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. దానికంటే కొద్దిగా వాటర్ ఇస్తారా? అయ్యో రాగి పిండి కొంచెం ఉండలుగా అవుతూ ఉంటుంది కదా, అంత ఈజీగా కలవదు. పౌడర్ అది. ఎస్. ఇది నానాల్సిన అవసరం ఏమన్నా ఉందా అండి, లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవడం? డైరెక్ట్ వేసేసుకోవచ్చు అండి. అందుకే కొంచెం ఇందాక చెప్పాను కదా, పులుపు కొరకు మనం కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసేసుకుంటాం అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకోవడానికి. సో కొద్దిగా నెయ్యితో కాలుస్తున్నాయండి. నో వావ్. కొంచెం నెయ్యి. ఎస్. దీంతో చక్కగా ఒక చట్నీ ఉంటే రెగ్యులర్గా మామూలుగా మనం పెసరట్టు తీసుకున్నట్టే కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లి చట్నీ, అల్లం మన చట్నీ, ఇష్టం అల్లం చట్నీ ఇంకా సూపర్. సో ఎక్కువ పెసరట్టే చేసుకుంటూ ఉంటారు కదా, సో ఇలా మనం మొలకలు ఎత్తి చేసుకొని సో అన్ని రకాల దాంట్లో వేసేస్తే గింజలు ఇంకొంచెం బాగుంటుంది. సో రాగి కూడా ఉన్నాయి ఇందులో. ఎస్. రాగి మిల్లెట్. ఎస్, అంటే కొంచెం మనకి పవర్ కూడా పెరగాలి కదా, ఇమ్యూన్ పవర్ కూడా పెరగాలి కాబట్టి పిల్లలకి మామూలుగా అలా మొలకలు ఇస్తే తినమంటే తినరు. అవును, సో ఇలా దోశలా వేసి ఇచ్చేయచ్చు. అవును. సో పెసరట్ లాగానే కొంచెం టైం తీసుకుంటుంది ఇది. ఓకే, సో రెండో వైపు కూడా ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసాను. ఓకే, సో దోశ రెడీ. నేను కారం ఇంకోటి రెడీ చేసేస్తాను. సో వంకాయతో బర్డ్ చేస్తున్నానండి. సో ఇది బేస్. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో జిగ్జాగ్ కట్ అండి ఒకవైపు. సో ఇది కూడా రౌండ్గా టేల్లా పెట్టేస్తున్నాం. ఇది చిన్న వంకాయ పైన అక్కర్లేదా? అక్కర్లేదండి. సో ఇది నెక్ అండి. సో ఇది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం. ఎక్కడైతే ఐస్ వస్తాయో వాటి మధ్యలోంచి ఇలా టూత్ పిక్ పెట్టేస్తానండి. సో దాన్ని చివర స్టిక్ ఉంటుంది కదా, అది ఐ బాల్ లా కనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం ఘాటు పెట్టేసి తోక దీంట్లో జస్ట్ అలా పెట్టేసేస్తాం. వింగ్స్ కూడా కొంచెం ఓపెన్ కనపడడానికి వాటి వెనకాల ఒక టూత్ పిక్ చిన్న ముక్క ఇలా క్రాస్గా పెడితే ఇలా నిలబడిపోతుంది. ఇలా క్రాస్గా పెట్టేస్తాం. బీక్ వచ్చేసి క్యారెట్.
బాగుంది. బాగుంది. బాగా రాగి. బాగుంది. రాగి స్పోర్ట్స్ దోశ కూడా నీట్గా వచ్చేసింది. సో పిట్టలు కూడా ఇలాగే ధాన్యాలు అవి తింటాయి కాబట్టి సరిపోయింది దీనికి. ఎస్. చూసారా అండి, రాగి స్ప్రౌట్స్ దోశ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. రాగి స్ప్రౌట్స్ దోశ తయారీ విధానం. ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో మిక్స్ స్ప్రౌట్స్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. మినపిండిలో స్ప్రౌట్స్ మిశ్రమం, ఉప్పు, రాగి పిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, రాగి స్ప్రౌట్స్ దోశ రెడీ. రాగి స్ప్రౌట్స్ దోశ ప్లీజ్. టేస్టీగా ఉంది. అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దీంట్లోనే యాడ్ చేసాం కదండి. సో వేడివేడిగా అలా రోల్ చేసి ఇచ్చినా హ్యాపీగా తినేసేయచ్చు, చట్నీ లేకుండా కూడా. చాలా బాగుంది. అంటే ఇది రాగి వేసారు, ఇందులో స్ప్రౌట్స్ వేసారు, ఏం తెలియట్లేదు. అసలు తెలియదు. రుచిగా ఉంది పీరియడ్, అంతే. అందుకే ఇందాక చెప్పినట్టు పిల్లలకు ఎలాంటి అంటే స్ప్రౌట్స్ లాంటి తినని వాళ్ళకి ఇలా దోశ రూపంలో చేసి పెట్టేసి హ్యాపీగా తినేస్తారు. మీ పిల్లలు స్ప్రౌట్స్ తినట్లేదని మీరు బాధపడుతున్నారా? ఇంట్లో పెద్దవాళ్ళు కూడా దిస్ ఇస్ ద బెస్ట్ వే, ట్రై ఇట్. ఏమంటారు? తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డయేరియా ఎక్కువగా ఉన్నట్లయితే చాలా నీరసించిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగులో వేసుకుని రోజులో ఒక 3-4 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా డయేరియా నుంచి కూడా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ సెగ్మెంట్లో రాజు గారు ఏం చేస్తున్నారు? సీజన్ తగ్గట్టుగా పునుగులు చేస్తున్నాను. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం తోటకూర ఫ్లేవర్లో ఇస్తున్నాను. తోటకూర పునుగులు అండి. తోటకూరతో అంటే ఒక ఆకుకూర వేసి పునుగులు చేసి ఇస్తున్నారు స్నాక్ కింద. ఎస్. తోటకూర పునుగులు కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. తోటకూర పునుగులు కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఓకే, పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి, మొదలు పెడదాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పును 1 గంట పాటు నానేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. తోటకూర కొంచెం దీంట్లో పిండిలో వేస్తున్నాం, కొద్దిగా ఆపలంగా ఆకు అలాగే వేస్తున్నాం. సో కొంచెం పేస్ట్ చేసుకుంటాం, కొంచెం అలా గరగర పైనుంచి వేస్తాం. సో మధ్య మధ్యలో ఆకులు కూడా తగులుతూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నామండి. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని సో దీంట్లో తోటకూర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి. కలిసి ఇవన్నీ కూడా రుబ్బుకోవచ్చు కదండి? రుబ్బుకోవచ్చు అండి. సో ముక్కలుగా తగిలితే బాగుంటుంది అనుకుంటే ఇలా ముక్కలుగా వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా ఉండాలి ఈ ఫ్లేవర్స్ అన్ని తెలియాలనుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు పేస్ట్లోనే వేసేసుకోవచ్చు. తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ అండి, సరిపడా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో పెసరపప్పులో వాటర్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా మనం వాటర్ వేసుకోకూడదండి రుబ్బేటప్పుడు. అంటే నానబెట్టిన పెసరపప్పులోంచి నీళ్లు తీసేసి అది అలాగే రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలో కూడా నీరు ఉంటుంది కాబట్టి రుబ్బినప్పుడు సరిపోతుంది. అది మనకు సరిపోతుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ.
సో ఇప్పుడు మనం చిన్న చిన్నగా పునుగుల్లా వేసేసుకుందాం. ఉంత వేసుకున్నాం అలా చేతితోనే వేస్తే బాగా వస్తుంది. సో కొంచెం కలర్ కూడా మనకంటే ఆకుకూర వేయడం వల్ల కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది. బాగుంది చక్కగా. దీనికి సోడా అదేం వేయక్కర్లే కదండి? అక్కర్లేదండి, బాగానే పొంగుతుందండి. బాగానే పొంగుతుంది. యాక్చువల్లీ ఇది ఒక గుడ్ ఐడియా. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి స్నాక్ కింద ఇచ్చేస్తే శుభ్రంగా లాగించేస్తారు కదా. ఎస్ అండి. సో కలర్ కూడా ఎంత బాగుందో. సో కొద్దిసేపు అయిన తర్వాత మనం వాటిని మిక్స్ చేద్దామండి. కొంచెం వేగనిద్దామా? ఎస్ అండి. ఇవి వేగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎగ్తో ఏవైనా కూరలు చేసుకునేటప్పుడు లేకపోతే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎగ్ ఆ సొనంతా కూడా చేతులకు ఒక్కోసారి అంటుకుంటూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఎంత కడిగినా కూడా ఆ వాసన అనేది పోదు. కొద్దిగా పుల్లటి మజ్జిగ తీసుకుని దాంతో కనుక చేతులు క్లీన్ చేసుకున్నట్లయితే ఈ వాసన శుభ్రంగా పోతుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ పునుగులు కూడా బాగా వేగాయి. గలగలా చప్పుడు వస్తుందండి తీస్తుంటే. ఎస్ అండి. ఓకే అండి, వేడివేడిగా తోటకూర పునుగులు రెడీ. బ్యూటిఫుల్. చూసారా, తోటకూర పునుగులు రెడీ. మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? తోటకూర పునుగులు తయారీ విధానం. ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో తోటకూర వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన తోటకూర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పునుగుల్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి తోటకూర పునుగులు రెడీ. తోటకూర పునుగులు చూడడానికి భలే బాగా కలర్ బాగా వేసారు. వచ్చింది. చిన్న చిన్నగా వేసి ఇలాగా చూడండి ఎంత బాగుందో. నైస్. యమ్. రాజుగారు, ఇది ఒక కప్పు కాఫీ పెట్టుకుని కూర్చున్నా అనుకోండి, మొత్తం లాగించేయచ్చు. చాలా బాగా వచ్చింది అన్నట్టు. తోటకూర మనం కొంచెం పేస్ట్ లాగా వచ్చేసాం కదా, ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ప్లస్ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసాం. సూపర్గా ఉంది. కొంచెం ఇంగువ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. నాకైతే కరకరలాడుతూ మొత్తానికి టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కమ్మగా ఉంది, ఎక్కువ కారం లేదు. అవునండి. సో కమ్మదనం ఇష్టపడే వాళ్ళకి, దీనికి అంటే కారం కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం చట్నీ వేసుకుని, ఆవకాయ వేసుకుని తింటే అది వాళ్ళ చాయిస్ కదా. ఎస్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామందికి కాఫీ అంటే ఇష్టం ఉంటుంది, కాఫీ తాగాలనుకుంటారు. కానీ కాఫీ తాగితే ఆకలి మందం ఉంటుందని, కడుపులో మంటగా ఉంటుందని చాలామంది కాఫీ తాగడానికి కాస్త జంకుతూ ఉంటారు. అలాంటి టెన్షన్ ఏం అక్కర్లేదండి. కాఫీ తాగే ముందు ఈ చిట్కా ట్రై చేయండి. కాఫీ తాగినా కూడా ఆకలి మందం లాంటివి ఏమీ ఉండవు. అదేంటి అంటే, కాఫీ తాగే ఒక అరగంట ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఆ తర్వాత కాఫీ తాగినట్లయితే ఆకలి మందం కానీ, కడుపులో మంట కానీ ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కార్న్ పకోడీ రైస్. ఇది ఒక న్యూ వేరియేషన్, ఒకేషనల్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి, మొనోటనీ అనేది బ్రేక్ చేయడానికి యూజ్ చేయాల్సిన రెసిపీ. కార్న్ ఎప్పుడు కూడా మనము కండిలు తెచ్చి ఆ కార్న్ కనుక యూజ్ చేస్తే స్వీట్ కార్న్కి కంపేర్ చేయడంలో అందులో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో పకోడీలాగా బియ్యపిండి వేసి చేశారు కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా ఫ్యాట్ అక్కడి నుంచి వస్తుంది. ఒక రైస్ ప్రిపరేషన్ లాగా తయారు చేశారు. సో ఇది ఒక ఐడియల్ రెసిపీ అంటే కాకపోవచ్చు, ఐడియల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇందులో వేరే వెజిటబుల్స్ ఏం లేవు, ఇందులో
కంప్లీట్ ప్రోటీన్ గా చూడడానికి వేరే ఏమీ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి దీనికి ఒక సైడ్ డిష్ లాగా మనం ఏదైనా ఎగ్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ యూస్ చేస్తే అప్పుడు ఒక కంప్లీట్ మీల్ అనేది అవుతుంది. సో ఒకేజనల్గా ట్రై చేయాల్సిన ఒక వేరియంట్ రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ తోటకూర మసాలా వడ. బికాజ్ మనం రెగ్యులర్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు చూసింది ఏంటంటే ఒక దోశ పిండితో కానీ మైదా పిండితో కానీ లేకపోతే ఒక శనగపిండితో మాత్రమే చేస్తాము. అలా కాకుండా ఇందులో ఒక ఆకుకూర వేశారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చాలా ఫ్రీక్వెంట్గా కనుక మనము ఈ మైసూర్ బొండాలు బజ్జీలు అట్లా తింటుంటే దాని బదులు ఇట్లా తీసుకుంటే సమ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మన ఇంటేక్లోకి వస్తుంది. సో జనరల్గా ఈ మధ్య చూసేది ఏంటంటే పిల్లలు ఫ్రీక్వెంట్గా వెజిటబుల్స్ తినాలంటే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఇలా తినిపించవచ్చు, ఒక్కొక్కసారి కర్రీలాగా తినిపించవచ్చు. తోటకూరలో మిగతా ఆకుకూరల కంటే మెయిన్గా ఎక్కువగా ఉండేది ఏంటి అంటే అది చాలా కొంచెం ఫైబ్రస్గా ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన డయట్లో అట్లీస్ట్ 20-30 grams ఫైబర్ తినాలి అంటే మనం ఆకుకూరలు తినాలి, కూర తినాలి, ప్లస్ ఫ్రూట్స్ కూడా తినాలి. ఇవన్నీ మన స్టమక్లో ఉన్న బ్యాక్టీరియాని హెల్దీ బ్యాక్టీరియాని పెంచుతాయి కాబట్టి ఈ రెసిపీ ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇందులో పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఈ రెసిపీ ఇక్కడ మనకి డీప్ ఫ్రై చేసి చూపించారు కాబట్టి మనం ఒక పోర్షన్ తీసుకుంటేనే ఈజీలీ మనకు ఒక 200-300 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం దీన్ని కనుక ఇంకా ఫర్దర్గా హెల్దీ చేయాలి అనుకుంటే పాన్ ఫ్రై చేయడం కానీ బేక్ చేయడం కానీ చేసి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన హెల్దీ రెసిపీ రాగి స్ప్రౌట్స్ దోశ. మనం ఇప్పుడున్న కండిషన్స్లో మనం అందరం కూడా తినే ఆహారం కూడా ఎంత హెల్దీగా ఉంది, మనకి ఇమ్యూనిటీ ఇస్తుందా లేదా, మన హెల్త్ని బోల్స్టర్ చేస్తుందా లేదా అని చూసే అవసరం ఉంది. ఈ రెసిపీ చూస్తే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉంది. ఇందులో రాగి పిండి ఉంది ప్లస్ స్ప్రౌట్స్ యాడ్ చేసి మనకి ఒక దోశలాగా తయారు చేశారు. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టచ్చు, ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా పెట్టచ్చు. రాగిలో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ పీచు పదార్థం కూడా వస్తుంది. అలాగే దీనిలో స్ప్రౌట్స్ ఉన్నాయి కాబట్టి స్ప్రౌట్స్లో మనకి ప్రోటీన్తో పాటు గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్ అంటే ఆ స్ప్రౌట్ చేసినందుకు ప్లస్ దానిపైన సీడ్ కోట్ ఉంటుంది కాబట్టి దానిలో కూడా గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. మనం ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ కనుక పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్ డయట్లో ఉంటుంది కాబట్టి అలవాటు అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ తోటకూర పెసరపప్పు పునుగులు. రెండు ఇంగ్రీడియంట్స్ చూస్తే మటుకు గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. పెసరపప్పు ఎప్పుడు కూడా మిగతా పప్పులు అన్నిటికంటే కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మనం ఒక్కొక్కసారి దాన్ని రాగా కూడా తినే అవకాశం ఉంటుంది సాలెడ్స్లో అట్లాంటిలో. సో ఇదొక ఈజీలీ డైజెస్టెడ్ పప్పు ప్లస్ తోటకూర. తోటకూరలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పీచు పదార్థం అనేది చాలా ఎక్సెసివ్గా ఉంటుంది. మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఎన్ని రెసిపీస్లో యాడ్ చేయగలిగితే అంటే పప్పులో యాడ్ చేస్తాము, కర్రీలాగా చేస్తాము, కర్రీ శనగపప్పు యాడ్ చేస్తాము, పెసరపప్పు యాడ్ చేస్తాము. ఇక్కడ సేమ్ కాంబినేషన్ని డీప్ ఫ్రై చేశారు. ఆఫ్కోర్స్ దీన్ని డీప్ ఫ్రై చేసినప్పటికీ ఇంగ్రీడియంట్స్ వరకు చూస్తే మటుకు గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనము యంగ్ చిల్డ్రన్కి ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఏం ఉంటుంది అని ఆలోచిస్తే మటుకు వాళ్ళకి డీప్ ఫ్రై చేసినా పర్వాలేదు కాబట్టి వీక్లీ వన్స్ వాళ్ళకి ఇట్లాంటి హెల్దీ కాంబినేషన్ ఆర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్న పునుగులు పెడితే చాలా బాగుంటుంది. మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పొరపాటుగా కూరలో కాస్త నూనె ఎక్కువ పడిపోయిందనుకోండి, కూర పడేయకుండా ఈ చిట్కా ట్రై చేయొచ్చు. అదేంటంటే కాస్త పుట్నాలు తీసుకొని పొడి కొట్టుకుని ఆ పొడిని కూరలో వేసేసుకున్నట్లయితే ఎక్కువైన ఆయిల్ అంతా కూడా ఈ పుట్నాల పొడి పీల్చేసుకుంటుంది. అలాగే కూర కూడా రుచికరంగా తయారవుతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్ యాప్. రాజుగారు, ఇవాల్టి వంటలు ఎప్పటిలాగే చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈనాటి మన తెలుగు రుచి.
మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.